ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. హల్లెలూయా. అవును, దేవుణ్ణి ప్రేమిస్తున్న వారికి అవమానం కలిగిన రెట్టింపు ఘనత దేవుడు కలగజేస్తాడు. యోసేపుని తన ఇంటి వారే అందరూ తనని అవమానించను, తనని నిందించను, తనని బాధించను. ఆయనను దేవునందు నిరీక్షణతో, ఓర్పుతో, పట్టుదలతో యోసేపు గొప్పగా దైనముగా ముందుకు సాగను. అవమానకరమైన జీవితాన్ని దేవునందు నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు గొప్పగా తనని దీవించెను. దేశాలని పోషించే రాజుగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆకలి బాధలు తీర్చేలాగా, అనేకుల కన్నీరు తుడిచేలాగా దేవుడు యోసేపును ఆశీర్వదించెను. ఎవరికి లేని ఘనత, ఎవరికి లేని ఆశీర్వాదం, ఎవరికి లేని మహిమకరమైన జీవితము యోసేపుకి దేవుడు దయచేసెను. తన అవమానాన్నంతా ఘనతగా మార్చెను యోసేపు జీవితంలో. అయితే నీ అవమానాన్ని కూడా దేవుడు ఘనతగా మార్చబోతున్నాడు. దేవునిలో ఉన్న నీవు బాధపడకు, భయపడకు. నీ బాధ, నీ దుఃఖము, నీ వేదన దేవునికి తెలుసు. అవమానపడ్డ దగ్గరనే దేవుడు నీకు ఘనత ఇస్తాడు. ఎవ్వరు నిన్ను బాధ పెట్టినా, ఎవ్వరు నిన్ను అవమానించినా, ఎవ్వరు నిన్ను చులకన చేసినా దైనముగా ఉండు, బాధపడకు. బాధపడ్డా అది దేవుడి యొద్ద బాధపడు. మనుషుల యొద్ద బాధపడితే అది నీకు కొంచెం మటుకు ఓర్పు, ఓదార్పు ఉంటుంది. కానీ దేవుని యొద్ద నువ్వు బాధపడుతూ కన్నీటి ప్రార్థనలో ముందుకు సాగడం వలన నీ అవమానాలన్నీ ఘనతగా మారుస్తాడు. ఎవరి ముంగటైతే నువ్వు పడిపోయావో వారి ముంగటనే దేవుడు నిన్ను లేవనెత్తి ఉన్నతంగా దీవిస్తాడు. శత్రువు ఎదుట దేవుడు నీకు భోజనం పెట్టును, నిన్ను సంతోషపరచును. నీకున్న సమస్య చూసి బాధపడకు. నిన్ను అవమానించినారా, అయితే వారి ముంగట దేవుడు నీకు ఘనత ఇవ్వబోతున్నాడని దేవుని వాక్యమందు నిరీక్షణతో, విశ్వాసముతో ముందుకు అడుగు. నిన్ను అవమానించిన వారి ఎదుటనే దేవుడు నీకు ఘనత కలగజేస్తాడు. యోసేపును అలాగే దేవుడు గొప్పగా చేశాను. తనని అవమానించిన అందలే వారి ముంగటనే దేవుడు తనని గొప్పగా ఘనపరచెను, ఉన్నతంగా ఆశీర్వదించెను. ఎవరికి అందనంత ఎత్తులో దేవుడు యోసేపును పెట్టాను. దేవుడు నిన్ను అలాగ పెడతాడు. భరించు, సంతోషముగా, ఆనందముగా ముందుకెళ్ళు. దేవునిలో ఉన్న నీ ప్రతి శ్రమ నీ ఘనతకే. నీ ప్రతి ఆశీర్వాదానికి దేవుడు గొప్ప ద్వారం తెరవబోతున్నాడు. బాధపడవు. నీ సమస్య నిన్ను ఏమీ చేయలేదు. నీ సమస్య నీ అంతము కాదు. దేవునిలో ఉన్నావు కాబట్టి నీ సమస్య నీ ఆరంభానికి ప్రారంభం. నీ ధైర్యాన్ని కోల్పోకు, విశ్వాసాన్ని కోల్పోకు. విశ్వాసంతో ముందుకు సాగు. విశ్వాసమే కదా ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకునేలా చేస్తుంది. విశ్వాసం నిన్ను గొప్పగా దీవిస్తుంది. దేవుని ఆశీర్వాదాలు పొందుకునేలా చేస్తుంది. విశ్వాసాన్ని విడిచిపెట్టకు, ధైర్యంగా ఉండు. ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కో. నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో సుఖ సంతోషంలో కలవు. ఆయన సన్నిధిలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు దయచేయును. నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. ఆశ్చర్యంగా దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఆయనని నమ్ముకున్న వారు ఎవ్వరూ సిగ్గుపడవు. ఆయనని నమ్ముకున్న అబ్రహాంని దేవుడు సిగ్గుపరచలేదు, యోసేపును సిగ్గుపరచలేదు. అలాగే నిన్ను సిగ్గుపరచడు. ఆయనను నమ్ముకున్న నిన్ను దేవుడు గొప్పగా ఘనతతో దీవిస్తాడు. ఆయన నీకు ఘనమైన జీవితము దయచేయు. ఘనమైన కార్యాలు నీ పట్ల ఆయన జరిగించును. విశ్వాసమే దేవుని ఆశీర్వాదము నువ్వు పొందుకునేలా చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తుంది. అందుకే విశ్వాసాన్ని విడిచిపెట్టకు. దేవుడు నీకు అనేక విషయాలు బోధిస్తూ, అనేక విషయాలు నేర్పిస్తూ, నీ శ్రమలో దేవుడికి నువ్వు దగ్గరవుతావు తప్ప నీ సమస్య నిన్ను ఏమీ చేయలేదు. నీకు దేవుడు సమస్యలో ప్రతి విషయము నేర్పిస్తున్నాడు. ఒకరి బాధ నీకు అర్థమవుతుంది, ఒకరి కన్నీరు నీకు అర్థమవుతుంది. నువ్వు పడ్డ బాధ నిన్ను ఇతరులు తిరస్కరించింది. నీ బాధలో నీకు తెలియజేసి ఇతరులని నిన్ను ప్రేమించేలాగా దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. నువ్వు పడ్డ బాధ ఇతరులు నీ వల్ల పడకుండా దేవుడు నిన్ను గొప్పగా తీర్చిదిద్దుతున్నాడు. ఎందుకంటే దేవుడి ప్రేమ అనేకులని ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది, నిన్ను దయనపరుస్తుంది. నిన్ను ముందుకు నడిపించేలా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ శ్రమలో నిన్ను ప్రేమించేవారు ఎవరో, నువ్వు ప్రేమిస్తున్న వారు కరెక్టా కాదా దేవుడు తెలియజేయడానికి. దేవుడు ప్రతి విషయంలో నిన్ను ఎవరి చేతిలో మోసపోకుండా అన్ని విషయంలో దేవుడు నీకు తోడైండి బోధిస్తూ నిన్ను నడిపిస్తాడు. నీ సమస్యలో నువ్వు అనేకమైన నీ జీవిత రహస్యాలు తెలియచేసుకుంటావు. నీ జీవిత గమ్యాన్ని నిన్ను దేవుడు గొప్పగా చేరుస్తాడు, ఉన్నతంగా నిన్ను దీవిస్తాడు. ఎప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోకు, దైనముగా ఉండు. యేసయ్యందు నిరీక్షణతో, విశ్వాసముతో గొప్పగా ఆయనందు నమ్మికతో ముందుకు సాగు. అదే నీకు ఆశీర్వాదం. అదే నువ్వు ఆశీర్వాదం పొందుకునేలా చేస్తుంది. నీ విశ్వాసము దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. ఆయన సన్నిధిలో ప్రతి క్షణము ప్రతి ఒక్కరిని దేవుడు ఘనపరుస్తూ, దయనపరుస్తూ ముందుకు నడిపిస్తాడు. ఆయన సన్నిధి అంటే
వాక్యంలో ప్రార్థనలో గడపడమే నిన్ను దైన్యముతో ముందుకు నడిపిస్తుంది. ఆయన సన్నిధి నీ హృదయాన్ని గొప్పగా దైన్యముతో నింపుతుంది. ప్రతిరోజు ఆయన సన్నిధిలో గడుపు. నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించు. అప్పుడు నీకు నెమ్మది, శాంతి, సమాధానము, ధైర్యము కలుగుతుంది. ధైర్యముగొండు, సంతోషముగొండు. ఈ ప్రతి సమస్యని ధైర్యముగా ఎదుర్కో. ఎందుకంటే యేసయ్యనే నీకు తోడై ఉన్నాడు. నిన్ను ఎవరు ప్రేమిస్తలేరని బాధపడకు. ప్రాణం పెట్టిన యేసయ్య, నిన్ను రక్షించిన యేసయ్య, నిన్ను విడిపించిన యేసయ్య నీకు తోడై ఉన్నాడు. ఆయనలాగా ఎవ్వరూ ప్రేమించలేరు. ఆయనలాగా ఎవ్వరూ కాపాడలేరు. ఆయనలాగా నీకెవ్వరూ సహాయం చేయలేరు. ఆయన సహాయం గొప్పది. ఆయన ప్రేమ గొప్పది. తల్లి మరిచిన మరవని ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, రక్తం కార్చిన ప్రేమ, ఐశ్వర్యాన్ని ఇచ్చిన ప్రేమ, మన దరిద్రాన్ని భరించిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఇంత గొప్ప ప్రేమ కలిగిన నీవు ధన్యుడవి, ధన్యురాలువి. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. దేవా, మా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని దయచేయు తండ్రి, నీకు వందరములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు. ఎవరైతే అవమానంతో బాధపడుతున్నారో, ఎవరైతే నిందలతో బాధపడుతున్నారో, ఎవరైతే వారి జీవితంలో విసిగిపోయారో, ఈరోజు వాళ్ళతో మాట్లాడి దయనపరిచిన తండ్రి, నీకు వందరములు. యేసయ్యా, ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచి ఆశీర్వదించి దీవించు, ముందుకు నడిపించే నీ ప్రేమకై వందరములు. యేసయ్యా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత, ఆనందము, సంతోషాన్ని కలగజేసి నీలో ముందుకు నడిపిస్తూ నిన్ను ప్రేమించిన వారిని విడవక ఎడబాయక ప్రేమిస్తున్న తండ్రి, నీకే వందరములు. తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క బిడ్డని లేవనెత్తు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించు తండ్రి, నీ ప్రేమకై వందరములు. ఎవరైతే బాధపడుతున్నారో వారందరినీ లేవనెత్తి వారందరినీ దైనముతో నీ సన్నిధిలో ఈ రోజు నుంచి వారు గడిపే కృపని ప్రతి ఒక్కరికి దయచేయి. వారి సమస్యల నుంచి విడిపించే రహస్యాన్ని ఈరోజు తెలియజేసిన దేవా, నీకు వందరములు. ప్రతిరోజు నీ అందు విశ్వాసముతో ముందుకు సాగేలాగా ప్రతి ఒక్క బిడ్డని దీవించు, ఆశీర్వదించు. వారి విశ్వాసము వారిని ఉన్నతంగా తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి నీ గొప్ప విశ్వాసముతో దీవించుమని సర్వోన్నతుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునందు నిరీక్షణించు. నీ అవమానాన్ని ఘనతగా మార్చే దేవుడు నీకు తోడైనాడు. ఆయన సన్నిధిలో ఉండు. ఆయన వాక్యానుసారంగా జీవించు. ఆయనని ప్రేమిస్తూ గొప్పగా ముందుకున్నాడు. అన్ని విషయంలో దేవుడు నేను ఉన్నతంగా దీవిస్తాడు. హల్లెలూయా. ఆమేన్.